కూడా ఒక గంట 2 గంటలు ఒక రోజు చేసి రెండో రోజు నుంచి బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ యొక్క వర్క్షాప్లో నేను గమనించింది ఏంటంటే పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతిరోజు దాదాపుగా 15 రోజుల పాటు జరిగిన ఈ పండుగలో ప్రతిరోజు కూడా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు తయారు చేసినటువంటి ఈ గురువుల ఆధ్వర్యంలో నిర్దేశకత్వంలో వాళ్ళు తయారు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి అందమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి ఆకృతుల్ని చేయటం అనేది మనం అనుకున్నంత మామూలుగా సులభం కాదు. సో దీనికి మొదటగా విద్యార్థులందరి తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 గురువుల్ని నేను అభినందిస్తున్నాను. విద్య మరి ఈ కార్యక్రమము నిర్వహించడానికి మన ప్రియతమ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ మను సార్, అలాగే మన ఆర్ట్ టీచర్ జియావుద్దీన్ సార్ ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకసారి మనందరం అభినందన తెలియజేద్దాం. ఈ పుస్తకాల్లో చాలా చోట్ల చదువుతుంటారు మీరు. ప్రాచీన కళలు, భారతదేశం ఎన్నో ప్రాచీన కళలకు పెట్టింది పేరు. ఓకే, ఇదైతే మనకి వృత్తి నైపుణ్యాన్ని చూపిస్తుంది. దిస్ ఇస్ స్కిల్. చేసిన వాళ్ళకి తెలుసుకుంటుంది ఎంత ఫోకస్గా ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేసింటారు వర్క్. అవునా? ఈరోజు మనకు అక్కడ ఒక బొమ్మ కనబడుతుంది, ఒక జింక కనబడుతుంది, ఒక టైగర్ కనబడుతుంది, పక్షులు కనబడుతున్నాయి. అవి మనకు చూస్తుండగా కళ్ళు మూసి తెరిచేలోపు తయారైన కాదు. దాన్ని చేసినటువంటి విద్యార్థులు వీళ్ళ దర్శకత్వంలో ఎంత కష్టపడి ఉంటారనేది చేసిన విద్యార్థులకు తెలుసు. అఫ్కోర్స్ చూసిన విద్యార్థులకు కూడా తెలుసు. అయితే కాబోయే భావి భారత పౌరులుగా మన బాధ్యత ఏమంటే ఇలాంటి ప్రాచీన కళలు కానీ నైపుణ్యాలు కానీ భారతదేశంలో అంతరించిపోకుండా కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్ వర్క్స్, ద ఏన్షియంట్ ఆర్ట్ వర్క్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ టు కీప్ ద ఇండియన్ ఫ్లాగ్ హై. Do you agree? So finally, I once again congratulate all the students. I think I was told especially 6th, 7th and 8th class students have very enthusiastically participated in this particular workshop and made this workshop a wonderful success. For this, on behalf of the school, with the permission of my principal, I congratulate the students who have worked hard. I also congratulate art teacher for this particular wonderful achievement. Thank you very much.